మా విలేజ్ నేమ్ చింతలపల్లి సార్. నేను ముందు తోలకట్టలో సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నా సార్. ఇక్కడ అసలు ఏం ఫెసిలిటీస్ లేవు సార్. కేజీబీవి ఇబ్రహీంపట్నం సార్, కస్తూర్బా గాంధీ. అసలు టీచర్స్ ఉన్నారు సార్, బుక్స్ కూడా లేవు సార్, టెక్స్ట్ బుక్స్ అసలు ఏం లేవు సార్. ఇక్కడ ఫుడ్ కూడా మంచిగా సార్, వాటర్ కూడా లేవు సార్ ఇప్పటి వరకు. అసలు ఏది కరెక్ట్ లేదు సార్. అసలు నిన్నటి నుంచి అసలు ఎవరు తినలేరు కూడా సార్. నిన్న మధ్యాహ్నం ఎవరు తాగలేరు సార్. అసలు వాష్రూమ్స్ క్లీన్ చేయరు, ఫుడ్ సరిగా ఉండదు, ఏం సరిగా ఉండదు. ఇంకా ఉండడం ఎందుకు సార్? నేను ముందు ఇక్కడ నుంచి 6th నుండి ఇదే హాస్టల్లో చదువుకున్నా సార్. అప్పుడైనా కొంచెం బాగుండేది, కానీ ఇప్పుడైతే అసలు ఏం ఫెసిలిటీస్ ఉండవు సార్. మేము ఎంత అరిచినా కానీ మేడమ్స్ వస్తారు, ఏవో తిట్టిరా ఏమైనా చేస్తారు. లెటర్స్ రాసినామనుకో స్టాంపు కొట్టి ఆఫీస్ రూమ్ లో పడేస్తారు, కానీ సార్ ఎక్కడ పంపించారు సార్ ఆ స్టాంప్స్ అయితే. అసలు నైట్ మొత్తం 12-2కి పడుకుంటాం సార్. ఫ్యాన్స్ ఉండవు, సరిగా ఫుడ్ ఉండదు, వాటర్ ఉండవు. వాటర్ అయితే అసలు వాటర్ ప్రాబ్లం ఫుల్ సార్. వాటర్ ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ దోమలు కరిచి చాలా మందికి ఫీవర్ వచ్చినాయి సార్. గాలు పడుకుంటాం సార్. ఎంతకని నిద్ర వస్తుంది సార్ మాకు. మేము వాటర్ లేవని చెప్తే ఫోన్ చేయంగా అతను వచ్చి వాటర్ పోసుకోవడం సార్. అతను అంటాడు మీ మేడం బిల్లు కట్టలేదు నేనెట్ రావాలని, అతను అంటాడు మీ మేడం బిల్లు కట్టలేదు నేనెట్ రావాలని మస్తు బతిలి మేడంగా అప్పుడు వస్తాడు సార్. వాటర్ ఆయన అయితే ట్యాంకర్ వాళ్ళు కూడా అట్లే బతిలి మాడిపించుకుంటారు సార్. అసలు నిన్న నుంచి తాగే వాటర్ లేవు. అసలు నైట్ అయితే ఒక్క ప్లేట్లోనే అందరు తింటున్నారు సార్. ఏడగడగాలి సార్ అసలు చెప్పండి సార్. చాలా ఏడుస్తుంది నైట్ నుంచి. చెప్తే అందరు అడగండి మేడం కడగండి అంటారు. మేడం ఒక మాట వచ్చి చెప్పగానే అందరు లేచిపోయి వెళ్ళిపోతారు. ఇంకా ఎవరు ఫస్ట్ ఇయర్ నుంచి చెప్తానే ఎవరు అసలు సార్ ఈ ప్రాబ్లమ్స్ అసలు.